స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్డీఏ సమావేశంలో మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డీడీఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో, అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక రిపోర్ట్, అది సాలిడ్ రిపోర్ట్. ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యవసానాలన్నీ ఆలోచించి, కానీ నేను కూడా అనుకుని ఇది చెప్పాలా లేదా. ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలి, ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా. భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తిగా విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా, లేదంటే దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు, ఇలా ఆలోచిస్తారని చెప్పి 1-2 రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుతుంది. రేపు పొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు, అదొక ప్రశ్న ఉంటుంది. అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం, 5 years మేమే ప్రభుత్వంలో ఉంటాం. ఇది లాస్ట్ 6 నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది. వచ్చిన 2 నెలలు మాకు ఏం అవసరం ఉంది, 5 years ఈ ప్రభుత్వమే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నారు. ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుద్ది. ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఇది. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి, అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంతమంది మీరు ఇట్లా అన్నారు, రాజకీయ లబ్ధి అన్నారు. మాకేం పోతే 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఆ భయాలు లేవు. కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం